అమ్మయ్య చిన్నగా ఎలాగోలా ఈరోజు మొత్తం అయితే గడిచిపోయింది. హలో హాయ్ ఫ్రెండ్స్, నా మెల్లో ఉన్న ఐడి కార్డ్ చేసి ఇప్పటికి మీకు అర్థమైంటుంది. ఇక మేమైతే నిన్న నైట్ అయితే బెంగళూరుకి అయితే వచ్చేసాము, నర్సాపురం దగ్గర. ఇక నైట్ అంతా నిద్రపోయి మార్నింగ్ లేచేసి ఫ్రెష్ అప్ అయితే అవుతున్నాము. ఇంతకీ మేము ఎందుకు వచ్చామంటే నర్సాపురాకి నేనైతే వాల్వో ట్రైనింగ్కి అయితే వచ్చేసాను అనమాట. ఇక దానికోసం వచ్చేసి ఇక్కడ షోరూమ్ దగ్గర వచ్చేసి 7 గంటలకైతే రమ్మని చెప్పినారు మార్నింగ్. ఇక మేమైతే ఆ టైం కల్లా ఫ్రెష్ అప్ అయ్యేసి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే తీసి అయితే పెట్టుకుంటాం పక్కకి. ఇక మాకైతే ఎన్ఆర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళైతే మనకైతే లెటర్ ప్యాడ్ అయితే ఇచ్చేసారు. ఇక మేమైతే ఫ్రెష్గా రెడీ అయ్యేసి ఇక్కడ నుంచి మా రూమ్ దగ్గర నుంచి వాల్వో దగ్గరికి వచ్చేసి 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది. మేము ఎలాగో బైక్లు వేసుకోమైనాం కాబట్టి కొంచెం ఇబ్బంది లేకుండా అయితే వెళ్తున్నాము. ఇక మేమైతే మొత్తం వచ్చేసి 5 మంది బ్యాచ్. ఇద్దరు అన్నలు వచ్చేసి హైదరాబాద్ నుంచి అయితే వచ్చారు. ఇక ముందుగా వాల్వో షోరూంలోకి ఎంటర్ అవగానే బైకులు పార్కింగ్ చేసేసి మనం తెచ్చిన డాక్యుమెంట్స్ అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారు వాళ్ళైతే. ఇక ఈ కంపెనీలోనే టిఫిన్ కూడా పెట్టారు మాకు. ఇక ముందుగా మనం కట్టిన అమౌంట్ లోనే అయితే ఉంటది టిఫిన్, మధ్యాహ్నం ఫుడ్. ఈ క్యాంటీన్ చూస్తానే కనీసం ఒక 500 మంది కూర్చోవచ్చు. ఇక మొత్తం అయిపోయిన తర్వాత మనం ఇంకా క్లాస్ రూమ్ లోకి అయితే ఎంటర్ అయితే అయినాము. ఇదే మన క్లాస్ రూమ్. ఇక మధ్యాహ్నం వరకు కొంచెం క్లాస్ చెప్పుకునేసి మధ్యాహ్నం డిన్నర్కి అయితే పంపించేసినారు. ఇక మధ్యాహ్నం ఈ ఫుడ్ వచ్చేసి మొత్తం వెజిటేరియనే. ఇక మధ్యాహ్నం నుండి మా అందరి ఫోన్లు అయితే వాళ్ళు అయితే తీసుకున్నారు. అందుకనేసి మధ్యాహ్నం వీడైతే తీయలేకపోయినాను. అలాగే 2 బుక్కులు కూడా ఇచ్చినారు వర్క్ చేసుకోమని. ఇక సాయంత్రం 5 గంటలకు అయిపోగానే మేమైతే రూమ్ కి కూడా వచ్చేసాము.